సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో తీర్పు ఎల్లుండికి వాయిదా పడింది. 30న దోషి చంద్రభానుకు ముంబై సెషన్స్ కోర్టు శిక్ష ఖరారు చేయనుండగా నిందితుడికి ఉరిశిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. క్యాబ్ డ్రైవర్ అనూహ్యను అత్యాచారం, హత్య చేసినట్టుగా నిర్ధారించిన కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో తీర్పు ఎల్లుండికి వాయిదా పడింది. చంద్రభానుకు ముంబై సెషన్ కోర్టు 30న శిక్ష ఖరారు చేయనుంది. దీనిపై వారి తల్లిదండ్రులు ఏమంటున్నారో మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్తేర్ అనూహ్య దారుణ హత్య సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ రోజు తీర్పు వస్తుందని చెప్పి ఆశించారు. అయితే కోర్టులో వాదనలు పూర్తిగా తీర్పుని 30 తారీఖుకి వాయిదా వేసినటువంటి పరిస్థితి. 30 తేదీన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష ఖరారు చేసే అంశం మీద ఇంకా స్పష్టమైనటువంటి తీర్పు రావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా గత 22 నెలలుగా జరిగినటువంటి టెన్షన్కి మరి కొద్ది రోజుల్లో ఫుల్ స్టాప్ పడినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్తేర్ అనూహ్యకి జరిగినటువంటి దారుణ హత్య సంఘటన నేపథ్యంలో నిందితుడిని పూర్తిగా ఎటువంటి రికమెండేషన్స్ కూడా ఒత్తిడికి తావు లేకుండా కూడా నిందితులను పూర్తిగా శిక్షించాలన్నటువంటి డిమాండ్ వ్యక్తమైనటువంటి నేపథ్యంలో తీర్పు 30 తారీఖు వాయిదా పడినటువంటి సందర్భం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎస్తేర్ అనూహ్య తండ్రి ఉన్నారు. చెప్పండి, జరిగినటువంటి సంఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడు తీర్పు వాయిదా పడింది, మీరు ఏం కోరుకుంటున్నారు? ఎలా తీర్పు ఉండబోతుందని మీరు ఆశిస్తున్నారు? ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు మేము టీవీ ముందే కూర్చుని నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా ఉత్కంఠ, ఆవేదన మాకు తోడైంది, మాతో పాటే ఉంది ఇప్పటి వరకు. చివరిలో అది 30వ తారీఖుకి వాయిదా వేసినట్టుగా మాకు సమాచారం అందింది. అయితే వాయిదా వేసినప్పటికీ నిందితుడికి కఠినమైన శిక్ష పడాలి అని మేము మనసారా కోరుకుంటూ ఉన్నాం. మా కుటుంబం తరపున మేము అది కోరుకుంటున్నాం. పబ్లిక్లో కూడా మేము ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కేసు ఏమైందండి అని వాళ్ళెంతో ఉద్వేగానికి లోనవుతూ మరి కఠినంగా శిక్ష పడాలి అని పబ్లిక్ కూడా కోరుకున్నట్టు చాలాసార్లు నాతో రోడ్డు మీద మాట్లాడుతున్నటువంటి ప్రజలు కోరుకున్నట్టుగా నాకు నా యొక్క అనుభవం. కనుక 30వ తారీఖున వచ్చే నిర్ణయం మరి ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్ష నేరస్తునికి పడుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మనతో మాట్లాడితే మచిలీపట్నం వాసులు కూడా ఉన్నారు. అంటే చెప్పండి, గత 22 నెలలుగా పడినటువంటి టెన్షన్కి రేపు 30వ తారీఖున తీర్పు వెలువడుతున్నటువంటి పరిస్థితి. తీర్పు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎస్తేర్కి జరిగినటువంటి అన్యాయం మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? మరి మేము పొద్దున 11 గంటల నుంచి కూడా టీవీల ముందే కూర్చున్నాం. తీర్పు వచ్చేస్తుంది మరి కొద్దిసేపట్లో అని చాలా ఉత్కంఠంగా ఎదురు చూసాం. మరి కొంతవరకు నిరాశపరిచిన మరి 30వ తారీఖున కఠినమైన తీర్పు అంటే ఉరిశిక్ష వేయాలని ముక్తఖండంతో మచిలీపట్నం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, ఎలా ఉండాలనుకుంటున్నారు తీర్పు వాయిదా పడినటువంటి నేపథ్యం? న్యాయవాదిగా ఈ తీర్పు దేశంలోని ఒక సంచలనాత్మకమైన తీర్పుగా ఉండాలి. ఇక ముందు ఎవరు కూడా ఎటువంటి నేరాలు చేయకుండా ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక గుణపాఠంగా తీర్పు ఉండాలని మేము ఆశిస్తున్నాం. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇవాళే తీర్పు ఇస్తే బాగుండేది. మరి ఇక్కడ డిలే అవ్వడం కూడా మేము చాలా నిరాశతో ఉన్నాము. అంతేకాకుండా మహిళల భద్రత కోసం చట్టాలను చేయడమే కాకుండా వాటిని కట్టుదిట్టమైనటువంటి యంత్రాంగం ద్వారా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితి ఎస్తేర్ అనూహ్యకి జరిగినటువంటి దారుణమైన హత్య తర్వాత తీర్పు వాయిదా పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తీర్పు మీద మాత్రం భారీగా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. తీర్పు ఎలా ఉండబోతుంది అన్న దాని మీద మాత్రం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇంకా రానటువంటి నేపథ్యంలో 30వ తారీఖున వెలువడేటువంటి తీర్పు మీద అందరి దృష్టి ఉంది. అందరూ కూడా 30వ తారీఖు ఎటువంటి న్యాయస్థానం ఎటువంటి తీర్పు వెలువరిస్తుందన్న దాని మీద ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఉదయం నుంచి న్యాయస్థానంలో జరిగినటువంటి వాదోపవాదనను పరిశీలిస్తే కనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో అనూహ్య తరపున న్యాయవాది అతను ఉరిశిక్షకి డిమాండ్ చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. మరోవైపు నిందితుడి తరపున న్యాయవాది కూడా బలంగా వాదించడంతో తీర్పు ఎలా ఉండబోతుంది, తీర్పుకి సంబంధించి నిందితుడు ఖరారైనటువంటి నేపథ్యంలో తీర్పు శిక్ష ఏ స్థాయిలో ఉంటుంది అన్న దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. 30వ తారీఖు వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్, NTV, విజయవాడ.